అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోయే ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు నీలు గారు ఫ్రమ్ ఇచ్చాపురం, వెంకటేశ్వరరావు గారు కాకినాడ, సంయుక్త గారు, ఈ 3 మెంబర్స్ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. సో అసలు నేను ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. కేఓస్ ఎలా పలకాలి ఆ వర్డ్ కిందే తెలుగులో ఇచ్చాను చూడండి. కేఓస్ అని పలకాలండి. సో కేఓస్ అంటే గందరగోళంగా, లేదా మనకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే అస్తవ్యస్తంగా, ఒక క్రమ పద్ధతి లేకుండా అని అర్థం వస్తుందండి. అదే మనం ఇంగ్లీష్లో మన డైలీ లైఫ్లో ఇదే ప్లేస్లో మనం ఏం వాడుతూ ఉంటాము? డిజార్డర్, కన్ఫ్యూజన్, డిస్ఆరే, అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ అని అంటూ ఉంటామండి. ఒక్కొక్కరం ఒక్కోలాగా. ఇదే పదాన్ని మనం చంకు మెదడులో ఈజీగా మాట్లాడాలి అన్నా, ఈజీగా స్పెల్లింగ్ రాయాలి అన్నా కేఓస్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయొచ్చు, ఈజీగా స్పెల్లింగ్ కూడా రాయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెదడు, గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ద రోడ్ వాజ్ ఇన్ కయోస్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. సో ప్రమాదం తర్వాత రోడ్డుపై గందరగోళం ఏర్పడింది. సో తెలుసు కదా, ఏదైనా యాక్సిడెంట్లు జరిగితే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. అర్థమైందనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ హియర్ వర్సెస్ లిజన్. అసలు చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు. హియర్ ప్లేస్లో లిజన్ వాడతారు, లిజన్ ప్లేస్లో హియర్ వాడతారు. మనం దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 by 1 క్లియర్గా నేర్చుకోవాలండి. సో ఇంకెందుకు లేటు, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకు, ఎక్కడ, ఎలా అనేది నేర్చుకుందాం. ముందుగా మనం హియర్ గురించి తెలుసుకుందామండి. మనం హియర్ అని వాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. సో అసలు ఈ హియర్ అంటే ఎలాంటి సందర్భాల్లో మనం వాడాలి అంటే, మనం ప్రయత్నం చేయకపోయినా ఒక శబ్దం ఏదైనా కావచ్చు మన చెవికి వినిపిస్తే దాని ఆ సందర్భంలో మాత్రమే హియర్ అని వాడాలండి. అంటే ఆటోమేటిక్ యాక్షన్ అనేది బండ గుర్తుగా పెట్టుకోండి. అంటే ఇక్కడ ఏది మనం ప్లే చేయట్లేదు, అదే ఆటోమేటిక్గా మనకి చెవులకి వినపడిన సందర్భంలో అన్నమాట. సో అందుకే హియర్ యొక్క అర్థం ఏమిటి అంటే వినడం లేదా వినిపించడం అని అర్థమండి. మన రియల్ లైఫ్లో ఇలాంటి సందర్భాలు మనం హియర్ అని వాడాలి. ఎవరైనా మాట్లాడితే మన చెవులకి వినిపించినప్పుడు, లేదా బయట నుంచి శబ్దం ఏదైనా వినిపించినప్పుడు, లేదా పాట లేదా శబ్దం అనుకోకుండా మన చెవులకి వినపడినప్పుడు మాత్రమే మనం హియర్ అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. మనం ఈ హియర్ని మాట్లాడాలి అన్నా, ఇంగ్లీష్లో రాయాలి అన్నా ఇక్కడ మీకు ఒక సింపుల్ స్ట్రక్చర్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హియర్ లేదా హర్డ్ పక్కన ఏదైనా సరే సౌండ్ వచ్చిద్దండి. ఇదే మనకి బండ గుర్తు అనమాట, లేదా ఆబ్జెక్ట్ వచ్చిద్ది. సో దానికి ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఐ అనేది సబ్జెక్ట్, హియర్ ప్లేస్లో హియరే ఉంది. సౌండ్, ఏ నాయిస్, ఒక శబ్దం, సౌండే ఉంది కదా, లేదా ఆబ్జెక్ట్ పెట్టుకోవచ్చండి. సో ఐ హియర్ ఏ నాయిస్, నాకు ఒక శబ్దం వినిపిస్తోంది అని అర్థం అన్నమాట. సో మీకు ఇంకాస్త క్లారిటీ కోసం మరిన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ హర్డ్. హార్డ్ అని పలకాలండి. సో అంటే V2 లేదా V3 ఫామ్ అనమాట. ఐ హర్డ్ యువర్ వాయిస్, నాకు నీ స్వరం వినిపించింది. ఇది పాస్ట్కి జరిగిపోయిన రిలేటెడ్ కాబట్టి వినిపించింది. నెక్స్ట్, డిడ్ యూ హియర్ ద న్యూస్, నీకు ఆ వార్త వినిపించిందా అని అర్థం అన్నమాట.
ఇప్పుడు మీకు హియర్ గురించి ఎలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది లిజన్. లిజన్ ఎలా పలకాలి? లిజన్ అని పలకాలండి. లిజన్ అంటే మనం ఉద్దేశపూర్వకంగా వినేటప్పుడు లిజన్ అని వాడతామండి. ఏదైనా సరే మనం ఒక అటెన్షన్తో కానీ లేదా ఇంటెన్షనల్లీ మనం ఫోకస్ చేసి ప్రత్యేకంగా వాటిని ఆ సౌండ్స్ని వినడం కానీ చేసినప్పుడు లిజన్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. అందుకే లిజన్ యొక్క అర్థం ఏమిటి అంటే శ్రద్ధగా వినడం. అంటే మనం మనసు పెడితేనే కదా శ్రద్ధగా వినగలం, అదే అర్థం అన్నమాట. సో మీకు ఈ లిజన్ని మనం వాడాలి అన్నా ఇంగ్లీష్లో రాయాలి అన్నా ఇక్కడ ఇచ్చిన స్ట్రక్చరే గుర్తండి. ఈ స్ట్రక్చర్ కన్నా ముందు మీకు ఒక బండ గుర్తు చెప్తానండి. ఎప్పుడైనా సరే లిజన్ అని ఒక వాక్యంలో వస్తే ఖచ్చితంగా ఫాలోడ్ బై టు, అంటే లిజన్ పక్కన ఖచ్చితంగా టు అనేది వస్తుంది అనమాట. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఈ లిజన్ని మనం ఎప్పుడెప్పుడు వాడుతూ ఉంటాం మనందరికీ తెలుసు. మనకు కావాల్సినవి వినాల్సిన ప్రతి సందర్భంలో వాడుతూ ఉంటాం, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ లిజన్ ఆర్ లిజన్డ్ టు ఆబ్జెక్ట్. సో దీన్ని మనం సింపుల్గా ఎగ్జాంపుల్లో చూద్దాం. సబ్జెక్ట్ ఐ, లిజన్ టు, నేను చెప్పానా లిజన్ ఫాలోడ్ బై టు. సో మ్యూజిక్ ఎవ్రీడే. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రత్యేకంగా వింటున్నాం, అంటే ఫోకస్ చేస్తున్నాం, శ్రద్ధ పెడుతున్నాం. అందుకనే ఇక్కడ లిజన్ వాడామన్నమాట. నేను ప్రతిరోజు సంగీతం వింటాను అనేది కరెక్ట్ అండి. సో మీకు ఇంకా క్లారిటీ కోసం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్లీజ్ లిజన్ టు మీ. మనం ఒక్కొక్కసారి బ్రతిమలాడుతూ ఉంటాం, దయచేసి నా మాట విను అని. సో అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటాం. శ్రద్ధ పట్టి మనం విను అని అన్నమాట. నెక్స్ట్ లిజన్ టు ద టీచర్. సో టీచర్ మాటలను శ్రద్ధగా విను అని చెప్పాల్సిన సందర్భంలో మనం లిజన్ని వాడుతూ ఉంటాం. సో మీకు ఇప్పటికీ క్లారిటీ వచ్చింది కదా, హియర్ ఎప్పుడు వాడాలి, లిజన్ ఎప్పుడు వాడాలి అనేది. మీకు ఇంకా ఎలాంటి డౌటు లేకుండా ఉండడం కోసం ఒకే సిచ్యువేషన్ని మనం 2 పదాలు వాడి ఎలా చెప్తామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హియర్, ఐ హియర్ మ్యూజిక్. నాకు సంగీతం వినిపిస్తుంది, అంటే ఇక్కడ వినట్లేదు, ఎక్కడో సంగీతం వస్తుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చెవులకి వినబడుతుంది. సో హియర్ అనమాట. నెక్స్ట్ ఐ లిజన్ టు మ్యూజిక్. నేను సంగీతం వింటాను, అంటే తను ఇంట్రెస్ట్ పెట్టి శ్రద్ధగా ఇష్టంతో వింటున్నారు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా, అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం మెమొరీ ట్రిక్ అండి. హియర్ అనగానే మీకు ఆల్రెడీ చెప్పాను, మీ ప్రయత్నం లేకుండా మన చెవులకు వినబడే శబ్దాల గురించి మాట్లాడాల్సిన సందర్భంలో వాడతాం. నెక్స్ట్ లిజన్ అంటే శ్రద్ధగా మనం అటెన్షన్ పెట్టి మన ఇంటెన్షన్తో వినే శబ్దాలు అన్నమాట. అవి శబ్దం కావచ్చు, ఏదైనా సరే మన చెవులకు వినబడేవి. అర్థమైంది కదా. నెక్స్ట్ మీరు స్ట్రక్చరు ఇంగ్లీష్లో రాయాలి అన్నా మాట్లాడాలి అన్న సింపుల్ స్ట్రక్చరు ఈజీగా గుర్తుపెట్టుకునే ఈ స్ట్రక్చర్ అండి. సో ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. హియర్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు హియర్ పక్కన సౌండ్ వచ్చిద్దండి, గుర్తుపెట్టుకోండి. అదే లిజన్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీ మనందరికీ తెలుసు. సో లిజన్ ఫాలోడ్ బై టు అనేది అర్థం అన్నమాట. సో మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలి అంటే ఈ V3 ఫామ్స్ చూడండి. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేయడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఛాలెంజ్, ఐ కెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ద బేబీ క్రయింగ్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? నెక్స్ట్ ఛాలెంజ్, ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ టు మీ ఫర్ 1 minute. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? మీకు ఈ వీడియో నచ్చింది, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే హైప్ చేయండి.
హై పాయింట్స్ వల్ల ఇంకొక 10 మందికి మనలాంటి వాళ్ళకి మన వీడియో అనేది సజెస్ట్ అయిద్దండి. సో ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియో చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.